కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో దివ్యాంగుల ఆధ్వర్యంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దివ్యాంగులకు బ్లాక్ పోస్టుల అవకాశం కల్పిస్తామని సీఎం తెలిపారు. స్టేట్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి అన్నారు. దివ్యాంగులందరూ కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మన కూటమి ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ లోన్ల మాదిరిగా దివ్యాంగ సోదరులకు గాను సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడోది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిట్కో హౌసెస్ లో గాను గ్రౌండ్ ఫ్లోర్ లోని దివ్యాంగ సోదరిమణులకు ఇల్లు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా దివ్యాంగ సోదరిమణులకు శాప్ ద్వారా దివ్యాంగుల క్రీడలు ప్రోత్సహించాలని తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా రాబో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు జెడ్పీటీసీ వరకు ప్రతి స్థానిక సంస్థల్లోనూ ఒక దివ్యాంగులు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేకుంటే కోఆప్షన్ మెంబర్ ఇచ్చి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మన దివ్యాంగ సోదరులు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో దివ్యాంగ భవనాలు కట్టించాలని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అమరావతిలో దివ్యాంగ భవనం కట్టించాలని తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడే పింఛన్ తీసుకొని మన బాపట్లలో వెంకిలి కళాశాల డిగ్రీ కళాశాల చేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం 7 వరాలు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కానీ